హలో! హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! నేను 5-6 ఇయర్స్ నుండి దాచిపెట్టుకున్న పిల్లల బట్టలు ఏమైతే నాకు మెమరబుల్‌గా ఉంటాయో వాటిని మాత్రమే పెట్టుకునేసి రిమైనింగ్ అన్నీ గూడా డొనేషన్ తీద్దాం అనేసి పక్కన పెట్టుకున్నానండి. సో, ఈరోజు బుక్స్ అండి. ఇవన్నీ కూడా కిట్టు బుక్స్ అండి. కిట్టు ప్రీ-కే నుండి అండ్ ఇప్పటి వరకు ఆయన బుక్సు, రైటింగ్సు, లెటర్సు, డ్రాయింగ్స్, క్రాఫ్ట్స్ అన్నీ గూడా సేవ్ చేసుకున్నానండి. సో, మీరిప్పుడు చూస్తున్న బుక్స్ అన్నీ గూడా ప్రీ-కే బుక్స్ అండి. సో, కిట్టు ఇంగా కిండర్‌గార్టెన్ వెళ్ళే టైంకి కోవిడ్ స్టార్ట్ అయింది. సో, ఇంక స్కూల్ వర్చువల్‌లోనే జరిగేది కాబట్టి, అప్పుడు చాలా రైటింగ్‌కి చాలా పేపర్స్ సెండ్ చేసేవాళ్ళండి స్కూల్ వాళ్ళు. అండ్ అలాగే అప్పుడప్పుడే వీళ్ళకి స్టోరీ బుక్స్ రీడ్ చేయడము, సైట్ వర్డ్సు, సో, స్పెల్లింగ్స్ ఫార్మ్ చేయడము నేర్పించేవాళ్ళు కదా! సో, అప్పుడు టీచర్ ఇలాగా రైటింగ్ పేపర్స్ కానీ, పేపర్స్ కానీ ప్రింటింగ్‌కి పంపించేవాళ్ళండి. సో, మీకిప్పుడు చూపిస్తున్నవి అన్నీ అవే అండి. సో, వీటిలో గూడా నేను గ్రేడ్స్ పరంగా సెపరేట్ చేసి పెట్టానండి జిప్ లాక్‌లో. ప్రీ-కే నుండి ఇప్పటి వరకు సో, ఒక్కొక్క గ్రేడ్‌కి ఒక 2-3 జిప్ లాక్స్ వరకు పడ్డాయండి. సో, మీరిక్కడ చూస్తున్నవన్నీ కిట్టువి పెయింటింగ్స్, సో, చిన్నప్పుడు కిట్టు రైటింగ్ చాలా బాగా రాసేవాడండి. పేజెస్ రాసేవాడు. బట్ కానీ ఇప్పుడు గ్రేడ్స్ పెరుగుతుండగా కొద్దీ రైటింగ్ కొద్దిగా తగ్గిచ్చేశాడు. అప్పుడైతే ఎన్ని పేజెస్ రాసేవాడో. సో, మీరిక్కడ చూస్తున్నారు గదా! ఏమన్నా బర్త్‌డేస్‌కి గానీ, లేదంటే మన మన ఫెస్టివల్స్‌కి గానీ, లేదు అంటే యానివర్సరీలు గానీ వస్తే లెటర్స్ రాసేవాడు మా కోసము. నా దగ్గర అవన్నీ ఉన్నాయి. వాటినన్నీ సేవ్ చేసుకున్నా. సో, మధ్యలో హిమేష్ అయితే వచ్చి వాళ్ళిద్దరున్న పిక్చర్ అయితే చూపిస్తున్నాడు. నాకైతే క్యూట్‌గా అనిపిచ్చి నేను ఆ వీడియోని గూడా షేర్ చేశానిప్పుడు. సో, మీరిక్కడ చూస్తున్నదన్నీ కిట్టు డ్రాయింగ్స్, కిట్టు స్టార్టింగ్‌లో నేర్చుకున్న టేబుల్స్. సో, మీరు ఇందాక చూసిన చిన్న గిటారు కిట్టుకి సెకండ్ బర్త్‌డే అప్పుడు కొనిచ్చామండి. సో, మేమప్పుడు సియాటల్‌లో ఉండేవాళ్ళము. నేనింకా అక్కడి నుండే తెచ్చుకున్నానండి. అండ్ కిట్టు ఈ డాగ్ మ్యాన్ బుక్స్ కూడా సిరీస్ చదివేవాడప్పుడు. అసలు ఎక్కడికి పోయినా గూడా డాగ్ మ్యాన్ బుక్ కొనిచ్చమని అండ్ అలాగే స్ట్రాలర్‌లో గూడా కూర్చొని చదివేవాడు. అంతగా చదివేవాడు. పీట్ ద క్యాట్ బుక్స్, డాగ్ మ్యాన్ బుక్స్ ఇలాగ చాలా సిరీస్‌వి. సో, ఇవన్నీ గూడా స్టోర్ చేసుకున్నానండి. వీటిలో నాకైతే ఏమి మెమరబుల్‌గా ఉంటాయి అనిపిచ్చిందో సో, వాటినే పెట్టుకొని ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా త్రో చేసేస్తున్నానండి. ఇలాగే ఇంకా వెళ్ళే ప్రతి స్టేట్‌కి తీసుకొనెళ్ళామంటే లగేజ్ ఎక్కువైపోతుంది. సో, వీటికి కూడా ఇంగ ఎక్స్‌ట్రాగా మనీ పెట్టాల్సొస్తుంది. అండ్ మీరిప్పుడు చూస్తున్న బుక్స్ నేను కిట్టుకి ప్రతి ఇయర్ ఒక బుక్‌లో రాపిస్తానండి ఇంట్లో. సో, నేనంటూ అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ స్కూల్‌లో ఏమైతే జరుగుతాయో వాటిని నేను హోమ్‌లో ప్రాక్టీస్ చేపించడానికి నేను అలాగ బుక్ పెడతాను. సో, ఇక్కడ హిమేష్ చూసాడా? ఎంత క్యూట్‌గా వచ్చి బుక్ చూపించి మాట్లాడుతున్నాడో. అండ్ హిమేష్ అయితే చాలా కామ్‌గా కూర్చున్నాడండి నేను ఈ వర్క్ చేస్తూ ఉంటే.